అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్య ఆహ్, కేకు చిన్న, పెద్ద సెలబ్రేషన్స్‌కి కామన్‌గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. బర్త్‌డేలకు పిల్లల నుంచి పెద్దల దాకా యానివర్సరీకి చాలామంది యూజ్ చేస్తున్నారు. సో, దీంట్లో కలిపే పదార్థాల గురించి అది ఎవరికీ తెలియదు. సో, ఫిజిషియన్‌ని సంప్రదిస్తే అది తెలుస్తది. రీసెర్చ్‌లో తేలిందేందంటే రేడియం బి అనేది దీంట్లో కలుపుతున్నారని కొన్ని రీసెర్చ్‌లో తేలింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాన్ చేశాయి. ఇంజూర్స్ టు క్యాన్సర్ ఈ కేక్స్. సో, మన దగ్గర ఎక్కడో కొన్ని లోకల్ బేకరీలలో ఆహ్, ఇవి కలర్‌గా కనిపించేటట్టు థిక్‌గా ఎప్పుడైతే కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయో ఆకర్షణీయంగా కేకులు చాలా డేంజరస్ కేకులు అని చెప్పుకోవచ్చు. ఈ కేకు వల్ల మనకు ఎలాంటి శరీరానికి ఉపయోగం లేదు. నో ప్రోటీన్, నో ఫైబర్, నో ఎనీథింగ్. దీంట్లో షుగర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల మానవ శరీరానికి ఎంతో డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో, మనం న్యాచురల్‌గా కేకుని తయారు చేసుకోవచ్చు. ఆ విధానాన్ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కేకుని గోధుమ పిండి సో, ఒక పెద్ద గ్లాసులో గోధుమ పిండి, సేమ్ బెల్లం కూడా ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చు. చిన్న గ్లాస్‌లో ఆయిల్, పాలు, పెరుగు తీసుకొని మిక్స్ చేసి దోరగా మనం ఏవైతే బాదం, కిస్మిస్ ఇవన్నీ కాజు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మనం తీసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. వితౌట్ వాటర్. దీంట్లో షుగర్ షుగరు వాడొద్దు. షుగరు వాడడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. సో, షుగర్ ప్లేస్‌లో మనం బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం యూజ్ చేస్తే ఐరన్ కంటెస్ట్ ఎంతో ఉపయోగము. బరువు తగ్గే అవకాశము, గుండె జబ్బులకు ఎంతో నయం చేస్తది, కీళ్ళ నొప్పులకు. సో, నార్మల్ బేకరీల కంటే మనం చేసుకునే ఈ కేకులు ఎంతో ఫ్యామిలీతోని ఎంచక్కగా న్యాచురల్ బేకరీని ప్రిపేర్ చేసుకొని 40 మినిట్స్‌లో రెడీ అయిపోతది కేకు. ఎంచక్కగా తినొచ్చు. సో, ఆ కేకుకి, ఈ కేకుకు చాలా డిఫరెన్స్ ఉన్నది. బయట లోకల్ బేకరీ కేకులలో ఎక్కడైనా కేకులలో ఆకర్షణీయంగా ఈ కేకులో ఆహ్, కొన్ని పదార్థాల ఉబ్బకాయం గానీ, నరాల వీక్‌నెస్ కానీ రావడానికి మూల కారణము. మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ తినాలనుకుంటే మీరు ఫిజిషియన్‌ని సంప్రదించొచ్చు ఈ కేకులు.